ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్స్ పార్ట్ 2లో ఏం తెలుసుకుంటున్నాం, ఏ టాపిక్స్ నేర్చుకుంటున్నాం అనేది ఇప్పుడు మీకు డిస్కస్ చేద్దాం. ఓకేనా? టాపిక్ ఏంటంటే ఫ్లో చార్ట్ అండ్ అల్గారిథం. ఆల్రెడీ తెలుసు కదా, అల్గారిథం అంటే ఏంటి? ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఏదైనా పని, ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దానికి ముందుగా ప్రిపేర్ అయ్యి ఒక ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేదాన్నే అల్గారిథం అంటారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు ఒక కన్స్ట్రక్షన్ చేస్తారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే డైరెక్ట్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారా? లేదు కదా. ముందు ఎలా కట్టాలి, ఎంతలో కట్టాలి, మెజర్మెంట్స్ ఏంటి అనేసి ఒక బ్లూ ప్రింట్ అనేది తయారు చేసుకుంటారు. ఒక పేపర్ మీద డ్రాయింగ్ తీసుకుంటారు అనమాట. అంటే ఒక ప్లాన్ తీసుకుంటారు. ఆ ప్లాన్ బట్టి అప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తారు అనమాట. సో అల్గారిథం అంటే ఏంటి అనమాట, ఒక ప్లానింగ్. నువ్వు చేసే ప్రోగ్రామ్ కి ఎలా చేయాలని ముందుగా నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నావు. దీనికి స్టెప్స్ ఎన్ని వస్తాయి, ఎలాగెలా ఉండాలి, ఏ స్టెప్స్ వస్తాయి, ఎన్ని స్టెప్స్ వస్తాయని నువ్వు ప్రిపేర్ అవుతూ ఒక అల్గారిథంని రెడీ చేసుకుంటావు. అంటే ఒక ప్లానింగ్ రెడీ చేసుకొని అప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తావు అనమాట. ఎగ్జిక్యూషన్ చేయడానికి ప్రాసెస్ జరుగుతుంది. సో ముందు ఏం జరుగుతుంది, నువ్వు బిల్డింగ్ కట్టాలంటే డైరెక్ట్ గా బిల్డింగ్ కట్టా కదా. సో ఒక ప్లాన్ తీసుకుంటావు, ఎంత హైట్ కట్టాలి, ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, ఏంటేంటి తూర్పేటు పరమరేటు అని ఏంటేంటి ఉండాలి, మెటీరియల్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేసి నువ్వు ఒక ప్లాన్ తీసుకొని అప్పుడు ఆ ప్లాన్ బట్టి నువ్వు ఎగ్జిక్యూషన్ చేస్తావు. సో అల్గారిథం అంటే అదనమాట. సో ఇప్పుడు ఈ అల్గారిథం అంటే మనం 4 types గా డివైడ్ చేసాం. 4 types గా మనం ప్లానింగ్స్ ఏ విధాలుగా చేసుకోవచ్చు, మన కట్టే బిల్డింగ్ కి ఏ విధాలుగా ప్లాన్ చేసుకోవచ్చు అనడానికి, ఎన్ని విధాలుగా మనం ప్లాన్ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనడానికి ఈ 4 ఎగ్జాంపుల్స్ అనమాట. ఏంటండి? 1 ఫ్లో చార్ట్స్, 2 అల్గారిథం, 3 షుడో కోడ్, 4వది ఏంటంటే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ చెప్తాను. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో కూడా మీకు క్లియర్ గా చెప్తాను. సో ఫ్లో చార్ట్ అంటే ఏంటి, అల్గారిథం అంటే ఏంటి, షుడో కోడ్ అంటే ఈ 4 కూడా అల్గారిథమ్సే. ఈ 4 కూడా అల్గారిథమ్సే. ఎందుకు? నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఎలాగ సాల్వ్ చేయడానికి ఈ 4 విధాలుగా నువ్వు ప్లాన్ చేసుకుంటావు అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నేను అంటున్నది ఏంటంటే ఈ 4 విధాలు అంటే నీ ఐడియాకి తగ్గట్టు, నీ మైండ్ సెట్ తగ్గట్టు ఈ 4 types లో నువ్వు ఏ టైప్ లో నువ్వు ప్లాన్ తీసుకుంటావు. ఫ్లో చార్ట్ గానా, అల్గారిథం గానా, సుడో కోడ్ గానా, నువ్వు ఏ విధంగా ప్లాన్ తీసుకుంటావు అనడానికి ఉదాహరణలు అన్నమాట. సో వీటిని ఎలా యూజ్ చేస్తారు, వీటిని ఈ ఫ్లో చార్ట్స్ ద్వారా, అల్గారిథం ద్వారా, సుడో కోడ్ ద్వారా ప్లాన్ ఎలా తీసుకుంటారు. ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ముందుగా ప్లాన్ చేసుకుంటాం అనమాట. అంటే ఎన్ని స్టెప్స్ రాయాలి, దీనికి ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్ చేయడం ఎలా చేసుకోవాలో ఈ 4 types లో మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. అయితే ఫ్లో చార్ట్ ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు, అల్గారిథం ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు, సుడో కోడ్ ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు. సో వీటితో ఎలాగ నువ్వు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావు, ముందుగా నువ్వు ప్లాన్ చేసుకుంటావో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫ్లో చార్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్లో చార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్లో చార్ట్ అంటే ఇంకేమి లేదండి, ఇప్పుడు ప్లాన్ మనం ఎలా తీసుకుంటాం. ఇప్పుడు డ్రాయింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, డ్రాయింగ్స్ అంటే అందులో ఏముంటాయి, డిజైనింగ్ ఉంటుంది అనమాట, ఆ డ్రాయింగ్ ఎలా ఉంటుంది అనేసి. అలాగే ఫ్లో చార్ట్ అంటే డయాగ్రమాటిక్గా నువ్వు చేసే పనిని, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పనికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం. ఎలాగా? డయాగ్రమాటిక్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏంటి, కొన్ని సింబల్స్ ఉంటాయి అనమాట. ఆ సింబల్స్ని యూజ్ చేసుకొని నువ్వు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, మెటీరియల్స్ ఏం కావాలి, నువ్వు చేసే పనికి ప్రాసెస్ ఏంటి, వచ్చే రిజల్ట్ ఏంటి, ఎప్పుడు ఎండ్ అవుతుంది, నువ్వు ఆ చేసే పని ఒక డయాగ్రమాటిక్గా ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క సింబల్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఇంట్లో మీ మదర్ని చికెన్ కర్రీ చేయమన్నారు. ఫస్ట్ ఏం చెప్తారు మీ మదర్ గారు? మెటీరియల్ తీసుకురమ్మంటారు. ఏంటి మెటీరియల్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చికెన్ చేయడానికి? చికెను, మసాలాలు, సంథింగ్, కరివేపాకు, ఇలాంటి ఇంగ్రీడియంట్స్. సో అవన్నీ మెటీరియల్కి ఒక సింబల్ పెట్టి ఆ సింబల్లో ఇన్పుట్స్, ఇవి కావాల్సిన చికెన్ కర్రీకి కావాల్సినవి ఇన్పుట్స్, చికెను, పసుపు, కారము, ఇంకా మసాలాలు ఇన్పుట్స్ అనమాట. సో తర్వాత ప్రాసెస్ ఏంటి, సమ్ టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి, ఉడకాలి కదా. సో ఆ ప్రాసెస్ అంతటికి ఒక సింబల్. సో ఆ సింబల్ చూడగానే ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఇది ప్రాసెస్ అయిపోయింది. అయిపోగానే రిజల్ట్ అంటే ఏంటి, అవుట్పుట్ వస్తుంది మనకి. అవుట్పుట్కి ఒక సింబల్, ఆ సింబల్ చూడగానే ఇది అవుట్పుట్. సో ఆ సింబల్ రాసి అందులో మనం రాస్తే ఇది అవుట్పుట్ ఇలాగ వస్తుంది అని తెలుసుకోవడానికి కొన్ని సింబల్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడు స్టార్ట్ అయ్యాం,
ఎప్పుడు ఎండ్ అయ్యాం. ఎండింగ్కో సింబల్ ఉంటుంది, స్టార్టింగ్కో సింబల్ ఉంటుంది, తీసుకున్న ఇన్పుట్స్కో సింబల్ ఉంటుంది, వచ్చే అవుట్పుట్కో సింబల్ ఉంటుంది, జరిగే ప్రాసెస్కో సింబల్ ఉంటుంది. సో డైరెక్షన్స్ ఎంత టైం పడుతుంది, ఎటు వెళ్తుంది, ఎలాగ వెళ్తుంది కూడా డైరెక్షన్స్ కూడా సింబల్స్ ఉంటాయి అనమాట. ఆ సింబల్స్ యూజ్ చేసుకొని నువ్వు ఒక బిల్డింగ్ కట్టాలన్నా, అలాగే మన కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎన్ని స్టెప్స్గా సాల్వ్ చేయాలనేది సింబల్స్ ద్వారా సాల్వ్ చేసుకునే విధానాన్ని ఫ్లో చార్ట్ అంటారు. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి. కాకపోతే ఫ్లో చార్ట్ ఏంటి? ఫ్లో చార్ట్ ఈజ్ ఏ డయాగ్రమాటిక్ రిప్రజెంట్ ఆఫ్ ఏ సీక్వెన్సర్ ఆఫ్ లాజికల్ స్టెప్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఏదైనా ప్రోగ్రామ్కి ప్రాబ్లమ్ని ప్రోగ్రామ్ రూపంలో లాజికల్ స్టెప్స్, ఎన్ని స్టెప్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావని నువ్వు ప్లాన్ చేసుకుంటావు. ఆ స్టెప్స్ని బట్టి అప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు అన్నమాట సిస్టమ్స్లో. సో ఆ సింబల్స్ ఏంటంటే అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫ్లో చార్ట్ యూజ్ సింపుల్ షేప్స్ అండ్ యారోస్ ఫర్ ప్రాసెస్ అండ్ ద డేటా ఫ్లో. అంటే ఇప్పుడు ఈ సింబల్స్ ఉన్నాయి చూసారా, ఈ సింబల్స్ని బట్టి మీరు ప్లాన్ తీసుకున్నారు అనమాట. సో ఈ ఓవెల్ సింబల్ ఉందా, సింబల్ 1 ఏంటి? ఓవెల్స్. ఈ ఓవెల్ సింబల్ ఏంటి? నువ్వు ఇప్పుడు నీకు ప్రాబ్లం ఇచ్చారు, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ప్రాబ్లం ఇచ్చారు. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాను ఒక ప్లాన్ రూపంలో ఇప్పుడు ఈ సింబల్స్ యూస్ చేసి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. బట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్లో, ఇది ఓవెల్ షేప్ అనమాట. ఈ ఓవెల్ షేప్ దేనికి? ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి కదా. ఈ సింబల్ ఉందంటే ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేసాం. తర్వాత ఇన్పుట్స్, ఇప్పుడు సమ్ ఆఫ్ 2 నెంబర్స్కి ఏంటంటే కావాలి ఇన్పుట్స్? 2 నెంబర్లు కావాలి, ఏమైనా 2 డిజిట్స్. ఆ 2 డిజిట్స్ అంటే ఇన్పుట్స్ కదా. ఆ ఇన్పుట్స్ తీసుకోవాలంటే ఏంటి చేయాలి? ఈ ప్యారలాగ్రామ్ సింబల్ యూజ్ చేసామంటే ఇది ఇన్పుట్ సింబల్ అనమాట. ఇది తీసుకున్నామంటే ఇన్పుట్స్ తీసుకున్నామని అర్థం. తర్వాత ఆ నెంబర్స్ని యాడ్ చేయాలి కదా, అంటే ఏంటి అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్కి ఏ సింబల్? రెక్టాంగిల్ సింబల్. ఈ రెక్టాంగిల్ సింబల్ యూజ్ చేసామంటే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. తర్వాత డెసిషన్ అంటే ఇప్పుడు మనం కండిషన్స్ ఉంటాయి కదా, కండిషన్స్ ఎక్కడైనా అప్లై చేసేటప్పుడు మన ప్రోగ్రాంలో ఏమైనా కండిషన్స్ అప్లై చేసేటప్పుడు ఈ సింబల్ని యూజ్ చేస్తాం అనమాట. మీకు ఫర్దర్ క్లాస్లో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తున్నప్పుడు ఈ సింబల్స్ ఎక్కడ యూజ్ చేస్తారని కూడా చెప్తాను, ఓకేనా? ఫస్ట్ తెలుసుకోండి. సో డైమండ్ సింబల్ దేనికి? డెసిషన్స్. ఏదైనా కండిషన్స్ అప్లై చేసేటప్పుడు మనం ఈ డైమండ్ సింబల్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ యారోస్ అంటే ఓన్లీ రైట్ యారో కాదు, రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్. యారోస్ అని ఒక సింగిల్ యారో వేసి అనమాట. ఈ యారోస్ దేనికంటే ప్రోగ్రామ్ ఎటు వెళ్తుంది అర్థమవుతుందా? అవుట్పుట్ అయితే ప్రోగ్రామ్ ట్రూ అయితే ఎటు వెళ్తుంది, ఫాల్స్ అయితే ఎటు వస్తుందని యారోస్ చూపిస్తుంది అనమాట. ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది, ఫాల్స్ అయితే అవుట్పుట్ రాదు. సో అలాగా ఈ యారోస్ని ఇంటికి డైరెక్షన్ సూచించడానికి యారోస్ని యూజ్ చేస్తాం. అలాగే ఈ సర్కిల్ దేనికి ఉపయోగిస్తామంటే మనం ప్లానింగ్ అంతా గీసాం, బట్ ఎండకు వచ్చింది పేపర్, ఎండకి మన పేపర్లో ప్రోగ్రామ్ అంతా ప్లాన్గా రాసుకుంటే పేజ్ అయిపోయింది. బట్ అదే పేపర్లో పక్కకు రాయాలంటే ఆన్ పేజ్ కనెక్టర్, ఈ సర్కిల్ యూజ్ చేసి ఆన్ పేజ్ కనెక్టర్లో పక్కన యూజ్ చేస్తాం అనమాట. తర్వాత ఆఫ్ పేజ్ కనెక్టర్ అనమాట. ఇది అంటే పేపర్ అయిపోయింది, మన ప్లానింగ్ తీసుకునే పేపర్ అయిపోయింది. సో నెక్స్ట్ పేపర్కి వెళ్ళాలన్నప్పుడు ఈ సింబల్ యూజ్ చేస్తాం అనమాట. ఒక్కోసారి ప్లానింగ్ 2-3 పేపర్లో ఉంటుంది కదా, సో ఇంకో పేపర్కి వెళ్ళాలన్నప్పుడు ఈ సింబల్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఫస్ట్ మీరు మీ మదర్ కానీ చికెన్ కర్రీ వండమన్నారు, కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి? సమ్ ఆఫ్ 2 నెంబర్స్. అర్థమవుతుందా? 2 నెంబర్స్ని యాడ్ చేయడం అనేది ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం నువ్వు ఎలా చేస్తావు? ఫస్ట్ ఇన్పుట్స్ ఏంటి? 2 నెంబర్స్ తీసుకోవాలి, 10 ఒకటి, 20 ఒకటి, ఓకేనా? నీకు అవుట్పుట్ ఏం రావాలి? 30 రావాలి. సో ఇప్పుడు ఇన్పుట్స్ మన దగ్గర ఉన్నాయి, అవుట్పుట్ మనకు తెలుసు. సో అవుట్పుట్ రావాలని ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ ఏంటి? నువ్వు స్టార్ట్ చేయాలి. స్టార్ట్కి ఏ సింబల్ యూజ్ చేస్తాం? ఓవెల్. సో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. తర్వాత ఇన్పుట్స్ తీసుకోవాలి. ఏదైనా ఇన్పుట్స్ తీసుకుంటేనే కదా మనకు అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్స్ తీసుకోవాలంటే ఇన్పుట్ సింబల్ ఏంటి? ప్యారలాగ్రామ్. సో యారోస్ ఎందుకు ఉపయోగించాను? ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా, కిందకు వచ్చింది కదా. ఇన్పుట్స్ ఏంటి? 2 నెంబర్స్ తీసుకోవాలి, వేరియబుల్స్. A = 10, B = 20 అని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేయడం అంటే ఏంటి? ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్కి ఏంటి? రెక్టాంగిల్.
సో మళ్ళీ ప్రోగ్రామ్ కిందకు వచ్చింది అనమాట, ప్రాసెస్కి వచ్చింది. ప్రాసెస్ ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ ఏ బి సి, ఈ రెండు ఏబి యాడ్ అయ్యి సిలోకి వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. తర్వాత ఏంటి మనకు కావాల్సిన అవుట్పుట్? అవుట్పుట్కి ఏంటి సింబలు? ఇన్పుట్కైనా అవుట్పుట్కైనా ప్యారలగ్రామ్. సో మళ్ళీ ఇక్కడ తీసుకుంటాం అనమాట. అవుట్పుట్ ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు 30. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది కాబట్టి ప్రోగ్రామ్ ఏమైంది? ఎండ్ అయిపోయింది. ఎండ్కి ఏంటి సింబల్? ఓవెల్. సో చూసా, ఒక డయాగ్రమెట్రిక్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఈ డయాగ్రమెట్రిక్ స్టెప్స్తో మనము సిస్టమ్స్లో ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో చూసారా, డయాగ్రమెట్రిక్గా ఓవెల్ సింబల్ స్టార్ట్ చేయడానికి, ఇక్కడ ఎండ్ చేయడానికి. సో ప్యారలగ్రామ్ని ఇన్పుట్ తీసుకోవడానికి, రెక్టాంగిల్ ఏమంటూ ప్రాసెస్కి, ఇక్కడ అవుట్పుట్కి కూడా ప్యారలగ్రామ్. సో డయాగ్రమెట్రిక్గా మనం ప్లాన్ తీసుకున్నాం పేపర్ మీద. సో దీన్ని బట్టి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రోగ్రాంలో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం దీన్ని బట్టి, దీని ఆధారంగా. సో మన దగ్గర ప్లాన్ ఉంది. సో ఫస్ట్ స్టార్ట్ అవుతాం, తర్వాత ఇన్పుట్స్ తీసుకుంటాం, తర్వాత ప్రాసెస్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఎండ్ ఏంటి. సో మనకు తెలుసు కాబట్టి దీన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మిగతా మీకు నెక్స్ట్ ఏంటంటే అల్గారిథం గురించి కూడా మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు అల్గారిథం గురించి తెలుసుకుందాం. అల్గారిథం అన్నా, ఫ్లో చార్ట్ అన్నా, సుడోకోడ్ అన్నా ఒకటే. ఏదైనా సరే ప్లానింగ్, నువ్వు చేసే పనికి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లానింగ్ అనమాట. ఈ మూడు కూడా ప్లానింగ్స్. అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నువ్వు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లానింగ్. నువ్వు ఒక బిల్డింగ్ కడతావు, దానికోసం ముందుగా ఒక ప్లాన్ రెడీ చేసుకున్నావు. ఆ ప్లానింగే ఈ ఫ్లో చార్ట్, ఆ ప్లానింగే ఈ అల్గారిథం, ఆ ప్లానింగే ఈ సుడోకోడ్. సో ఈ ప్లానింగ్ ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు అనడానికి ఈ 3 స్టెప్స్ అనమాట. ఏంటవి? ఒకటి ఫ్లో చార్ట్, అల్గారిథం, సుడోకోడ్. ఏంటంటే ఏదైనా సరే ప్లానింగ్. సో నీ కిందలో ఏది ఈజీగా ఉంటుంది, నువ్వు ఏదైనా ఒక ప్రాబ్లం నువ్వు ఎలా అనాలైజ్ చేయగలవు, ఎలా ఐడెంటిఫై చేయగలవు, ఎలా సాల్వ్ చేయగలవు అనే దాని గురించి ఈ 3 విధాలుగా నువ్వు ప్లాన్ని రెడీ చేసుకుంటావు అనమాట. ఇది నీ కంటెంట్ కోసం, నీ ఐడియా కోసం. నీకు వచ్చే ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, నువ్వు ఎలా దాన్ని క్లియర్ చేస్తావు, ఎన్ని స్టెప్స్లో క్లియర్ చేస్తావు. సో దానికోసం నువ్వు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనే దానికోసం నువ్వు ఒక వెల్ ప్రిపేర్డ్గా ఒక ప్రాసెస్ని, ఒక ప్లానింగ్ని రెడీ చేసుకుంటావు అనమాట. ఆ ప్లానింగే ఫ్లో చార్ట్ అవ్వచ్చు, అల్గారిథం అవ్వచ్చు, సుడోకోడ్ అవ్వచ్చు. ఈ 3 విధాలుగా నువ్వు ఒక ప్లాన్ రెడీ చేసుకుంటావు. సో ఆల్రెడీ ఫ్లో చార్ట్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు అల్గారిథం. సో అల్గారిథం అన్నా ఒకటే. అల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే స్టెప్ 1 స్టార్ట్ చేస్తాం, స్టెప్ 2 నెక్స్ట్ ఏంటి, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. నీకు వచ్చే ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్గా రాసుకుంటావు అనమాట. దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ డిజిట్స్ అనే ప్రాబ్లం నీకు వచ్చింది. ఆ ప్రాబ్లం నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? అల్గారిథంలో ఒక ప్లాన్ రెడీ చేసుకుంటావు. అది ఎలా రెడీ చేసుకుంటావు? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్లో చార్ట్ అంటే డయాగ్రమెటిక్గా స్టార్ట్కో సింబల్ ఉంటుంది, ఇన్పుట్కో సింబల్ ఉంటుంది, ప్రాసెస్కో సింబల్ ఉంటుంది, అవుట్పుట్కో సింబల్ ఉంటుంది, ఎండ్కో సింబల్ ఉంటుంది. సో అలాగే దీనికి ఏంటంటే స్టెప్ బై స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, స్టెప్ 4 ఏంటి అని స్టెప్ బై స్టెప్ రాసుకోవడమే ప్రాసెస్, అల్గారిథం. ఆ అల్గారిథం ఇప్పుడు ఎలా నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు అనేది స్టెప్ బై స్టెప్ అనేది మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా? సో ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ డిజిట్స్. సో ఆ ప్రాబ్లమ్ని నీకు అల్గారిథంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సమ్ ఆఫ్ 2 డిజిట్స్. సో ఈ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? సో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, 2 నెంబర్స్ 10 or 20. అవుట్పుట్ ఏంటి, సమ్ ఆఫ్ 10 + 20. సో ఇది అవుట్పుట్ అనమాట. ఇలా రావాలి మనకి. సో ఈ ఇన్పుట్ తెలుసు, అవుట్పుట్ తెలుసు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తావు అనేది ఇప్పుడు నువ్వు స్టెప్ బై స్టెప్ తీసుకుంటావు అనమాట. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 1 స్టార్ట్ ది ప్రోగ్రామ్. స్టార్ట్ అయ్యాము ఇక్కడ. స్టెప్ 2 ఏంటి,
స్టెప్ 2 ఏంటి? డిక్లేర్ 3 ఇంటీజర్స్ ఏంటి? ఏ బి సి వేరియబుల్స్ తీసుకున్నాను అనమాట వాల్యూని స్టోర్ చేయడానికి. స్టెప్ 3 ఏంటి? వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. ఓకేనా? అప్పుడు స్టెప్ 4 ఏంటి? స్టెప్ 4 ఏంటి? సమ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకేనా? స్టెప్ 4 ఏంటి? స్టెప్ 5 ఏంటి? స్టోర్ అవుట్పుట్ ఆఫ్ స్టెప్ 4 టు సి. ఓకేనా? తర్వాత స్టెప్ 6 ఏంటి? ఇప్పుడు మనకు వాల్యూ ప్రింట్ చేయాలంటే సీని కదా ప్రింట్ చేయాలి. అప్పుడు ప్రింట్ సి. స్టెప్ 7 ఏంటి? ఎండ్. సో ప్రాబ్లం ఎండ్ అయిపోయింది అనమాట. సో సమ్ ఆఫ్ 2 డిజిట్స్ అనే ప్రాబ్లమ్ని నువ్వు 7 స్టెప్స్లో నువ్వు సాల్వ్ చేసావు. ఓకేనా? సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. దీన్ని అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేయకన్నా ప్రోగ్రాంలో సో ముందు ఒక ప్లాన్ రెడీ చేసుకున్నావు. ఏంటి? స్టెప్స్ ద్వారా 7 స్టెప్స్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 7 స్టెప్స్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు నాకు సిస్టమ్స్లో. అర్థమవుతుందా? సో ఏ ప్రాబ్లమ్ అయినా సరే, నీ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా, అలాగే సాఫ్ట్వేర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా, ఏదైనా కోడింగ్ ప్రాబ్లమ్స్ అయినా, ఏవైనా సరే నీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేయకన్నా, డైరెక్ట్గా ఆ పని పూర్తి చేయకన్నా ముందు ఒక ప్రాసెస్ని రెడీ చేసుకుంటావు, ఒక ప్లానింగ్ని రెడీ చేసుకుంటావు. నువ్వు ఎనాలిసిస్ చేసుకోవాలి. నువ్వు ఆ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేస్తానని నువ్వు ఎనాలిసిస్ చేసుకోవాలి. ఆ ఎనాలిసిస్ చేసుకున్నదాన్ని అల్గారిథం అంటారు. అల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నీకు వచ్చే ప్రాబ్లమ్ని సో కొన్ని స్టెప్స్గా సాల్వ్ చేస్తావు. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఇక్కడున్న ప్రాబ్లం ఏంటి? సమ్ ఆఫ్ 2 డిజిట్స్. సో 2 నెంబర్లని యాడ్ చేసి వచ్చే అవుట్పుట్ నీకు కావాలి. సో దానికోసం నువ్వు కొన్ని స్టెప్స్ రెడీ చేసుకున్నావు. ఈ స్టెప్స్ ఆధారంగా నువ్వు ప్రోగ్రామ్ రాస్తావు, ఎగ్జిక్యూషన్ చేస్తావు. సో ఏ మిస్టేక్స్ జరగవు, ఫ్రీగా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇది అల్గారిథం. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఇలాగే నీ లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇలాగా కొన్ని స్టెప్స్ రాసుకొని దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేస్తావు. నువ్వు బిల్డింగ్ కట్టాలనేసి డైరెక్ట్గా కట్టి కదా, ముందు పునాదుల నుంచి కడతావు. పునాదుల నుంచి కట్టాలంటే ప్లానింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ఫౌండేషన్, తర్వాత గోడలు, తర్వాత స్లాబ్, తర్వాత డిజైనింగ్. సో అలాగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తావు అనమాట. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్నే అల్గారిథం అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సుడోకోడ్ కూడా అల్గారిథం లాంటిదే, ఫ్లో చార్ట్ లాంటిది. అది కూడా ప్లానింగ్ అనమాట. సో ఇది కొద్దిగా ఇంగ్లీష్లో ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్లో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈజీగా కన్వర్ట్ అయ్యే లాంగ్వేజ్ ఇది సుడోకోడ్లో అనేది. సో దాని గురించి కూడా అది ఎలా రాస్తారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు సుడోకోడ్ కూడా తెలుసుకుందాం. సుడోకోడ్ అన్నా కూడా అల్గారిథమే. ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఇవి 3 కూడా ఏంటంటే ఫ్లో చార్ట్ అన్న, అల్గారిథం అన్న, సుడోకోడ్ అన్న ఏంటంటే చెప్పాను ఆల్రెడీ మీకు. నువ్వు ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందుగా తయారు చేసుకునే ప్లానింగ్, బ్లూ ప్రింట్. సో ఆ బ్లూ ప్రింట్ ఎన్ని విధాలుగా నువ్వు చెయ్యొచ్చు అనడానికి ఈ 3 ఎగ్జాంపుల్స్ అనమాట. ఏంటి? ఫ్లో చార్ట్ ఒకటి, అల్గారిథం ఒకటి, సుడోకోడ్ అనేది. ఏదైనా సరే ప్లానింగే. నువ్వు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకుంటే, ఏదైనా నీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నువ్వు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలనే దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. సో ఈ స్టెప్స్ని ఉపయోగించేసి నువ్వు డయాగ్రమెటిక్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నావు ఆ స్టెప్స్ ద్వారా, లేదా స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నావా అల్గారిథం ద్వారా, లేక సుడోకోడ్ ద్వారా నువ్వు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నావా. సో నీ ఎనాలిసిస్ తగ్గట్టు ఉపయోగించుకునే టూల్స్ ఈ అల్గారిథమ్స్ అనేవి, ఈ ఫ్లో చార్ట్, అల్గారిథం, సుడోకోడ్ అనేది. ఇవేవి కూడా మీకు నువ్వు తెలుసుకోవడానికి, సిస్టమ్స్లో కాదు, నువ్వు తెలుసుకోవడానికి యూజ్ చేసేది. నువ్వు ఏదైనా కోడ్, ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎన్ని స్టెప్స్లో రాయాలి, ఎన్ని స్టెప్స్లో రాయగలం, ఎన్ని స్టెప్స్లో రాయాలి, ఎన్ని స్టెప్స్లో ఈ సాల్వ్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుందని నువ్వు తెలుసుకోవడానికి ముందుగానే రెడీ చేసుకున్న బ్లూ ప్రింట్ ఆర్ ప్లానింగ్. అర్థమవుతుందా? ఈ సుడోకోడ్ అన్నా, ఫ్లో చార్ట్ అన్నా,
అల్గారిథం అన్న. ఓకేనా? సో ఇప్పుడు సూడో కోడ్ కూడా చూద్దాం. సూడో కోడ్ అంటే ఏట్లేదు, ఆల్రెడీ అల్గారిథంలో స్టెప్ బై స్టెప్స్ రాసాం కదా, ఆ స్టెప్ బై స్టెప్ రాసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఈ యొక్క అల్గారిథం అనేది. ఈ సూడో కోడ్ ఏం చేస్తుంది, ఏ స్టెప్ చేయాలో ఆ స్టెప్స్ని మనకి అర్థమయ్యే భాషలో కొద్దిగా ఇంగ్లీష్లో షార్ట్ కట్లో, ఇప్పుడు లాయర్స్ ఉంటారు చూసో, లాయర్స్ వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పూర్తిగా రాయరు, కొద్ది షార్ట్ కట్స్లో సింబల్స్ ఉపయోగిస్తూ రాస్తుంటారు అనమాట. అలాగా మనకు అర్థమయ్యేటట్టు కొన్ని ఇంగ్లీష్ టర్మ్లో ఉంటుంది, ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇంగ్లీష్ పదాలను ఉపయోగించి మనకు అర్థమయ్యేటట్టు ఒక ప్లాన్ రెడీ చేసుకోవడానికి సూడో కోడ్ అంటారు. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ సెట్ 1 to 9 ఐ వాల్యూకి 9 వరకు తీసుకోమన్నాడు. ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ ఈచ్ ఐ ఫ్రమ్ 0 to 9 ఫర్ లూప్ ఐ వాల్యూని 0 నుంచి 9 వరకు రన్ చేయమన్నారు లూప్ని. సో ఇఫ్ ఐ ఈజ్ అయితే ఐ అనేది ఐ ఈజ్ ఏ ఆడ్, ఐ నెంబర్ అనేది ఆడ్ అయినప్పుడు ప్రింట్ ఐ. సో ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయమంటుంది. సో ఎండ్ ఫర్ లూప్. సో అలాగా ఎంతవరకు ఆడ్ నెంబర్స్ ఎంత వస్తాయి, 1 3 5 7 9. సో ఈ నెంబర్స్ అన్నీ ప్రింట్ చేయమంటుంది అనమాట. సో ప్రింట్ అయిపోయిన తర్వాత లూప్ ఎండ్ అయిపోతుంది. సో మనకు అర్థమయ్యే భాషలో రాసుకునేది ఫస్ట్ ఐ వాల్యూ 9 వరకు తీసుకున్నాం. ఫర్ లూప్ని ఐ నుంచి 0 ఫర్ లూప్ తీసుకున్నాం. ఆ ఐ వేరియబుల్ని 0 నుంచి 9 వరకు లూప్ రన్ చేయమన్నాం. ఇఫ్ ఐ ఈజ్ ఓల్డ్ అయినప్పుడు సో ఐ వాల్యూ ఇప్పుడు సో ఇఫ్ ఐ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అయినప్పుడు ఆ ఆడ్ నెంబర్ని తీసుకోమన్నాడు. సో 0 నుంచి 9 వరకు రన్ అయినప్పుడు ఫస్ట్ ఈవెన్ నెంబర్ అవ్వదు, 1 ఆడ్ నెంబర్ తీసుకుంటుంది, తర్వాత 2కి రన్ అవుతుంది, అవ్వదు, 3 ఆడ్ నెంబర్ తీసుకుంటుంది, తర్వాత 4 ఈవెన్ నెంబర్ అవ్వదు, తర్వాత 5 ఆడ్ నెంబర్ తీసుకుంటుంది, 6 అవ్వదు, 7 అవుతుంది, 8 అవ్వదు, 9 అవుతుంది. సో ఇలాగా ఐ వాల్యూ ఆడ్ నెంబర్ అయితే ఆ ఐ వాల్యూని ప్రింట్ చేయమంటుంది, ప్రింట్ అయ్యి. సో ఐ వాల్యూస్ అన్ని ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ఏంటి ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9. సో ఎన్ ఫర్ లూప్. సో లూప్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధముగా మనం వచ్చే ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? సో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ సుడో కోడ్ అన్నా, ఫ్లో చార్ట్ అన్నా, అల్గారిథం అన్నా సరే, ఇవి ఏంటంటే నువ్వు తెలుసుకోవడం కోసం, నీకు వచ్చే ప్రాబ్లమ్ని, నీకు వచ్చే సమస్యని, నువ్వు చేసే పనిని ముందుగా వెల్ ప్రిపేర్డ్గా రెడీ చేసుకునే ప్లాన్, నీకు వచ్చే సమస్య, నీకు వచ్చే ప్రాబ్లం నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అనేది ఈ వీటి ద్వారా నువ్వు స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో నీకు ఒక ప్రాబ్లం ఇచ్చారు మీ సార్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాను ముందు నువ్వు ఒక ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఆ ప్లానింగే ఈ అల్గారిథం కానీ, ఫ్లో చార్ట్ కానీ, సూడో కోడ్ కానీ, ఈ 3 విధాలుగా నువ్వు ఒక ప్లాన్ రెడీ చేసుకుని అప్పుడు ఆఫ్టర్ దట్ నువ్వు దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తావు అనమాట. ఎగ్జిక్యూషన్ చేయాలి. డైరెక్టర్గా నీకు ఇష్టసారంగా చేస్తే అవ్వదు కదా, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో నువ్వు ఒక ప్లాన్ రెడీ చేసుకుంటే దాన్ని బట్టి వెళ్తే సక్సెస్ అవుతావు. నీ ఇష్టసారంగా చేస్తే సక్సెస్ అవ్వవు కదా. సో ఏంటంటే ఇది ల్యాప్టాప్తో గట్టి సంబంధం లేదు, దీనికి ల్యాప్టాప్ గట్టి ఏం యూజ్ ఉండదు. నువ్వు రాసుకోవడానికి, అర్థమైందా, నువ్వు చేసే పనిని ముందుగానే ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఒక పేపర్ మీద నీట్గా ప్లాన్ రెడీ చేసుకుంటావు. ఆ ప్లాన్ బట్టి అప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తావు అనమాట. నీకు వచ్చే లైఫ్లో కానీ, నీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే ఎగ్జిక్యూషన్ చేయడానికి ముందు ఒక ప్లానింగ్ రెడీ చేసుకోవడానికి ఈ అల్గారిథమ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో అందరికీ మన క్లాస్ నచ్చింది అనుకుంటా. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏదనిపించిందో కామెంట్ సెక్షన్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మన ఈ పైథాన్ ఫుల్ కోర్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సక్సెస్ అవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయడమే. అది మీ వంతు బాధ్యత. సో చేస్తారని కోరుచున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్.